మాకు కుటుంబంలో మా తమ్ముకి కానీ మా డాడీ కానీ మా కార్యకర్తలకు కానీ మేమందరం కమిటెడ్ టు కాంగ్రెస్ పార్టీ. మమ్మల్ని ఎంతమంది అవమానించినా మాకు న్యాయం జరగకుండా మా కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ వెన్నంటనే ఉంటూ కాంగ్రెస్ పార్టీ విజయంలో మేమందరం కూడా పాల్గొంటున్నాం. చాలా కష్టపడ్డాం కాంగ్రెస్ పార్టీకి, అయినప్పటికీ కూడా మాకు సరిగ్గా గుర్తింపు రాలేదు. మొన్న జరిగిన ఎన్నికలలో ఎమ్మెల్యే టికెట్ మాకే వస్తుందని ఆశించినాం, కానీ అధిష్టానం ఎవరిని నిర్ణయించినా వాళ్ళకు పనిచేయాలని నిశ్చయించుకున్నాం. మన్సూరాబాద్ డివిజన్ నుంచి అత్యధిక ఓట్లు వచ్చినాయని చెప్పి అందరూ కూడా గుర్తించాలి. అది కేవలం దగ్గర ప్రభాకర్ రెడ్డి గారి వల్లనే ఇక్కడ పార్టీ బతుకుంది. ఇక్కడ ఓట్లు వచ్చాయంటే కేవలం ఆయన కృషి మాత్రమే అని గుర్తించాలి. అందరూ కూడా చాలా మంది దొంగలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెంచి పోషించి స్కూటర్ మీద తిరుగుతున్నటువంటి సుధిరెడ్డి గారు ఈరోజు 1000 కోట్లు సంపాదించిండు. అవినీతి పరుడు. ఇక్కడ సూర్యుని కన్నా ముందే సుధీర్ అన్న అని చెప్పి స్లోగన్ పెట్టుకుంటాడు. అన్ని కబ్జాలు చేయడానికే సూర్యుని కన్నా ముందే వస్తుంటాడు. కుటుంబాల మధ్యలో చిచ్చు, కాలనీలలో గ్రూపులు, ఏ రాజకీయాలు సుధిరెడ్డికి తెలిసేటువంటి ఆయన ఈ ప్రాంతాన్ని ఎన్నడూ కూడా అభివృద్ధి చేయలేదు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో పోయి పండుకునే వ్యక్తి సుధీర్ రెడ్డి అని చెప్పి మీ అందరూ కూడా గమనించాలి. అతని కింద ఎవరి కూడా నాయకుడిగా ఎదగనివాడు. అతన్ని నమ్ముకొని ఉన్న వాళ్లకు రోడ్డు తప్ప చిప్ప తప్ప ఏమి మిగలదని చెప్పి అందరూ కూడా గమనించాలి. రానున్న రోజులలో ఇక్కడ ఉన్న బీజేపీ కార్పొరేటర్లు కానీ కాంగ్రెస్ కార్పొరేటర్ కానీ ఎవరైనా కూడా ఆ పార్టీలో చేరాలంటే మేమందరం కూడా ఆహ్వానిస్తున్నాము. ఎవరైనా కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టకు ఖచ్చితంగా మీరు కాంగ్రెస్ పార్టీలో చేరొచ్చు. కాంగ్రెస్ పార్టీని బలపరచాలి. రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికలలో 18 డివిజన్లు మరియు హైదరాబాద్ మేయర్ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. కావున మీరందరూ కూడా ప్రజలందరినీ చైతన్యవంతం చేస్తూ గెలిచే పార్టీకే ఓటు వేయాలి. ప్రభుత్వం ఉంది కాబట్టి అధికార పార్టీని గెలిపించుకుంటే మన ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్.